సింగర్గా, డాన్స్ మాస్టర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసిన లారెన్స్ వద్దకు ఎవరైనా సాయం కోరి వెళితే చాలు ఆయన వారందరినీ తన హక్కును చేర్చుకుంటారనే సంగతి తెలిసిందే. ఆశ్రమాలు నిర్మించి ఎంతో మంది పేదలకు నీడను కల్పించిన ఆయన చాలా మంది అనాథలను చేరదీసి వారికి చదువు చెప్పించి మంచి లైఫ్ నైతే ఇచ్చారు. రాఘవ లారెన్స్ మాస్ మూవీ చేస్తున్న టైంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ను దత్తత తీసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 50కి పైగా సినిమాలో నటించిన రవి రాథోడ్ అనే చైల్డ్ ఆర్టిస్టును లారెన్స్ దత్తత తీసుకొని స్కూల్లో జాయిన్ చేయగా తర్వాత సంవత్సరం హాలిడేస్ టైంలో రవి హాస్టల్ నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్లాడి కోసం లారెన్స్ వెతుకుతూనే ఉన్నప్పటికీ ఎక్కడా అతని జాడైతే దొరకలేదు. ఇక రీసెంట్ గా రవి రాథోడ్ ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ గురించే మాట్లాడారు. లారెన్స్ తనను దత్తత తీసుకొని స్కూల్లో చేర్పిస్తే తాను ఆ ఛాన్స్ ను సరిగ్గా వాడుకోలేకపోయానని, హాస్టల్ నుంచి పారిపోయాక మళ్లీ ఎప్పుడూ అటువైపు వెళ్లలేదని, ఇప్పుడు ఆయన దగ్గరకు వెళితే తిడతారో కొడతారోననే భయం ఉందని రవి చెప్పగా ఆ వీడియోను చూసి ఇప్పుడు లారెన్స్ రెస్పాండ్ అయ్యారు. నిన్ను చూస్తుంటే నా గుండె బరువెక్కుతుందని, ఇన్నేళ్లు తర్వాత మళ్లీ నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందని, నేను కొట్టను తిట్టను, ఒక్కసారి వచ్చి కలువు, నిన్ను చూడాలనుంది, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాన్ని లారెన్స్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.